మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియోని స్టార్ట్ చేసేద్దాం మామ. న్యూస్ నెంబర్ 1. మామ నెక్స్ట్ ఇంగ్లాండ్ మీద ఆడబోయే టీమిండియా ఓడిఐ స్క్వాడ్ రిలీజ్ చేసింది. ఒకసారి ఆ స్క్వాడ్ మీద లుక్ వేస్తే కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్, బ్యాకప్ ఓపెన్ కి యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపింగ్ కి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ముందు వరుణ్ చక్రవర్తి బేస్ లో జస్ప్రీత్ బుమ్రా అన్నారు, కానీ ప్రెజెంట్ బుమ్రా ఇంజురీలో ఉన్నాడని బుమ్రాని పక్కన పెట్టారు. చెప్పడానికి థర్డ్ ఓడిఐకి రెడీ అవుతాడని చెప్తున్నారు. బట్ తను ఆడే వరకు ఏ విషయం డిసైడ్ అవ్వలేము, ఎందుకంటే తను ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడటం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. న్యూస్ నెంబర్ 2. మామ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో దర్బార్ రాజస్థాన్ ఒక టీం ఉంది మామ. ఆ టీం మేనేజ్మెంట్ ప్లేస్ ని అడ్డంగా ముంచేసింది. సడన్ గా దర్బార్ రాజస్థాన్ అఫీషియల్ ప్లేస్ డిసప్పేర్ అయిపోయింది. మేనేజ్మెంట్ గత కొన్ని రోజులుగా అన్రీచబుల్ అంట. ఈ లీగ్ లో ఆడిన ఫారెన్ ప్లేస్ కి పేమెంట్ సెటిల్ చేయలేదు. పేమెంట్ పక్కన పెడితే వాళ్ళు వెళ్ళడానికి రిటర్న్ టికెట్స్ కూడా వేయలేదంట. ఆ టీం ని క్యారీ చేసే బస్ డ్రైవర్ కి మేనేజ్మెంట్ వాళ్ళు 7 లక్షలు రెంట్ పే చేయాలని, ప్లేస్ కిట్ బ్యాగ్స్ ని బస్సులో పెట్టుకుని ఇవ్వలేదంట. ఇంకేమైనా అంటే డబ్బులు ప్లేస్ నే కట్టమని అంటున్నారంట. అసలు ఆ ప్లేస్ కి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో పడిపోయారు పాపం. న్యూస్ నెంబర్ 3. మామ నిన్న మన వీడియోకి వచ్చిన కామెంట్ ఇది. శివన్ దుబే ఇప్పటి వరకు టీమిండియాకి ఆడిన 30 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ యొక్క స్క్వాడ్ లో ఉన్నాడు. గెస్ వాట్? టీమిండియా 30 మ్యాచెస్ గెలిచింది. ఈ 30 మ్యాచెస్ లో తను 11 మ్యాచెస్ లో ప్లేయింగ్ 11 లో ఉన్నాడు. మిగిలిన గేమ్స్ బెంచ్ మీద. తను ఉన్న 30 మ్యాచెస్ టీమిండియా గెలిచింది మామ. లక్కీ చంపర్ టీమిండియా అని కూడా చెప్పొచ్చు మామ మనం. న్యూస్ నెంబర్ 4. అసలు క్రికెట్ లో టీమిండియాకు ఉన్న క్రేజ్ ని ఏ టీం మ్యాచ్ చేయలేదు మామ. టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో 3 మ్యాచెస్ ఆడుతుంది. ఈ 3 మ్యాచెస్ యొక్క టికెట్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారంట. గెస్ వాట్? ఆ టికెట్స్ రిలీజ్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్ లో టికెట్స్ అన్ని అయిపోయాయి. మెయిన్ గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అలా పెట్టారో లేదో ఇలా అయిపోయాయంట. మిగిలిన మ్యాచెస్ అసలు టికెట్స్ ఏ తగ్గట్లేదు. ఇక్కడేమో హౌస్ఫుల్ పడిపోయింది. దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. న్యూస్ నెంబర్ 5. ఏషియన్ క్రికెట్ టీమ్స్ లైక్ ఇండియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ టెస్ట్ లో చాలా దరిద్రంగా పర్ఫామ్ చేస్తున్నారని తేలిపోయింది మా. ఈ 4 టీమ్స్ ని వేరే కంట్రీస్ వచ్చి వాళ్ళ కంట్రీలోనే సిరీస్ ని ఓడించి వెళ్ళాయి. ఈ 4 టీమ్స్ రీసెంట్ గా ఆడిన హోమ్ టెస్ట్ సిరీస్ ఓడిపోయాయి మామ. చాలా దారుణంగా ఓడిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. అందులో మన ఇండియన్ టీం అయితే మరీ దారుణంగా ఓడిపోయింది. చిన్న టీం ఫార్మాట్ మోజులో పడి మెయిన్ గేమ్స్ ని పక్కన పెట్టారు ఇండియన్ టీం. ఒకడు మన ఇంట్లో తిరిగి మనల్ని కొట్టి వెళ్ళాడంటే ఎంత బాధాకరమైన విషయం మామ, మీరే చెప్పండి. న్యూస్ నెంబర్ 6. మామ 2024 లో టీమిండియా T20 ఇంటర్నేషనల్ లో టోటల్ గా 8 సెంచరీస్ రికార్డ్ చేసింది మామ. మనం ఒక్కలమే 8 సెంచరీస్ కొడితే మిగిలిన టీమ్స్ అన్ని కలిపి 2024 లో 8 సెంచరీస్ రికార్డ్ చేశాయి. మనం ఒక్కలమే 8, వాళ్ళందరూ కలిసి 8 అంటే ప్రౌడ్ మూమెంటే కదా. T20 లో మనం ప్రౌడ్ గానే ఉన్నాం. మిగిలిన ఫార్మాట్స్ అన్ని సంకనాకిస్తున్నాం. న్యూస్ నెంబర్ 7. మా సౌత్ ఆఫ్రికా టీం మాత్రం ఏ క్లాస్ జరుగుతున్నలో ఉన్నారు మా. ప్రతి ఐసీసీ టోర్నమెంట్ లో ఫైనల్ దాకా రావడం ఓడిపోవడమే అవుతుంది వీళ్ళకి. 2023 ఉమెన్స్ టీం T20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోయింది. 2024 మెన్స్ టీం T20 వరల్డ్ కప్ లో ఫైనల్ లో ఓడిపోయింది. 2024 ఉమెన్స్ టీం T20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. మొన్న 2025 ఉమెన్స్ అండర్ 19 టీం కూడా ఫైనల్ మ్యాచ్ లోనే ఓడిపోయింది. నెక్స్ట్ వీళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా టీం తో ఉంది. ఈ మ్యాచ్ అని వీళ్ళు గెలుస్తారో లేదేమో చూడాలి. న్యూస్ నెంబర్ 8. ఇంకో 14 డేస్ లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి మా. ఇంకా పాకిస్తాన్ లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆ పిక్చర్సే. ఇంకా స్టేడియంలో చైర్స్ అరేంజ్ చేయడమే కంప్లీట్ అవ్వలేదు. దాని తర్వాత పిచ్ పనులు చూడాలి, ఎప్పుడు చేస్తారో ఏమో. అవతల ఐసీసీ టోర్నమెంట్ కోసం టికెట్స్ కూడా అమ్మేస్తుంది. న్యూస్ నెంబర్ 9. మామ రోహిత్ శర్మ ఓడిఐలు ఇంకో 135 రన్స్ కొడితే తను ఓడిఐలో 11,000 మార్కుని టచ్ చేస్తాడు. ఇప్పటి వరకు ఇండియా నుంచి ఓడిఐలో 11,000 మార్కుని టచ్ చేసిన బ్యాట్స్మెన్స్ ముగ్గురే మామ. ఫస్ట్ ప్లేస్ లో సచిన్ టెండూల్కర్, సెకండ్ ప్లేస్ లో విరాట్ కోహ్లీ, థర్డ్ ప్లేస్ లో సౌరవ్ గంగూలీ. ఇప్పుడు రోహిత్ శర్మ కొడితే 4th ప్లేస్ లో తను ఉంటాడు. అదర్ సైడ్ విరాట్ కోహ్లీ ఓడిఐలు ఇంకో 94 రన్స్ కొడితే ఓడిఐలో ఫాస్ట్ గా 14,000 మార్కుని టచ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో విరాట్ కోహ్లీ విల్ బి ద టాప్. అదే తను ఇంకో 329 రన్స్ కొడితే ఓడిఐలో ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న కుమార్ సంగక్రాని దాటి సెకండ్ ప్లేస్ కి వెళ్తాడు. ఫస్ట్ ప్లేస్ లో ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ సింహాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు. అదే తను సచిన్ టెండూల్కర్ ని దాటాలంటే ఇంకో 5,000 రన్స్ కొట్టాలి. అది జరగాలంటే విరాట్ కోహ్లీ మళ్ళీ తన ఓల్డ్ ఫామ్ లోకి రావాలి. వచ్చినా కష్టమని నా ఫీలింగ్. మరి మీరే ఉంటారు మావ దీని గురించి. న్యూస్ నెంబర్ 10. మావ 5th T20 మ్యాచ్ లో సంజు ఇండెక్స్ ఫింగర్ కి ఇంజురీ అయిందని మావ. ఆర్చర్ బౌలింగ్ లో ఆడుతూ మనోడు ఫింగర్ డ్యామేజ్ చేసుకున్నాడు. ఆ డ్యామేజ్ తో తను ఆ రోజు కీపింగ్ కూడా చేశాడు, విచ్ ఇస్ రియలీ గ్రేట్. అయితే తను 5 to 6 వీక్స్ ఎలాంటి క్రికెట్ యాక్షన్ పార్టిసిపేట్ చేయడంట. ఫిజియా నుంచి స్ట్రిక్ట్ రూల్స్ అంట దీని గురించి. న్యూస్ నెంబర్ 11. మావ సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే గోయింగ్ బ్యాక్ టు రంజీ మ్యాచెస్ మావ. సిన్స్ వీళ్ళిద్దరు ఎలాంటి ఇంటర్నేషనల్ స్క్వాడ్స్ లో లేరు కాబట్టి రంజీ ఆడటానికి రెడీ అవుతున్నారు. ప్రజెంట్ రంజీ ఆడటం సూర్యకుమార్ యాదవ్ కి చాలా ఇంపార్టెంట్ టు గెట్ హిస్ ఫామ్ బ్యాక్. కెప్టెన్ గా తన విన్నింగ్ స్టిక్ బానే ఉంది, కానీ యాజ్ ఎ ప్లేయర్ గా తన బ్యాటింగ్ స్టిక్ ఎప్పుడో పోయింది. అది వెనక్కి తెచ్చుకోవాలి తను. న్యూస్ నెంబర్ 12. మామ మొన్న విరాట్ కోహ్లీ ఢిల్లీ టీం కి ఆడాడు కదా. అయితే ఆ టీంలో ఉన్న ఆల్మోస్ట్ అందరికి విరాట్ కోహ్లీ గిఫ్ట్స్ ఇచ్చారంట. టీంలో ఉన్న అందరికి బ్యాట్స్ గా గిఫ్ట్ గా ఇచ్చారు. టీంలో ఉన్న ప్లేయర్స్ కి బ్యాట్స్ గిఫ్ట్ గా ఇచ్చారంట. తన కంప్లీట్ కిట్ ని సనత్ సంగ్వాన్ అండ్ వైభవ్ కి గిఫ్ట్ గా ఇచ్చేసారంట. టీం ప్లేయర్స్ అందరితో సెల్ఫీస్ దిగారంట అండ్ అందరికి ఆటోగ్రాఫ్స్ కూడా ఇచ్చి వెళ్లారంట. దాంతో ఢిల్లీ టీం మొత్తం ఫుల్ ఖుషీలో మునిగిపోయింది. సో దట్స్ ద వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.